నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సర్వేలు సందడి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ పైన అయితే కనుక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. దానికి కారణం ఏమిటి అంటే, ఆ సర్వే నిర్వహించింది మరెవరో కాదు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరొందినటువంటి ప్రశాంత్ కిషోర్. మరి ప్రశాంత్ కిషోర్ అంటే అందరికీ తెలిసిందే. గతంలో నరేంద్ర మోడీకి, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్కి, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్కి కానీ, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీకి కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన ఇచ్చినటువంటి వ్యూహాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు వెళ్ళడం, అక్కడ ఆయన సాధించినటువంటి విజయం కూడా అందరికీ గుర్తుంది. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ పీకే లీక్స్ అంటూ ఒక లేటెస్ట్ సర్వే రిపోర్ట్ని అయితే కనుక విడుదల చేశారు. ఆ సర్వే పైనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతూ ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వే ఏ విధమైనటువంటి ఫలితాలని చూపిస్తూ ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలుగానే ఈ సర్వే నిర్వహించినట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ సర్వే రిపోర్ట్ని చూస్తే అర్థమవుతా ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో చూస్తే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క స్థానానికే పరిమితమయ్యేటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 9 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం ఈ సర్వే ప్రకారంగా అర్థమవుతా ఉంది. అదే సమయంలో విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే, పాత విజయనగరం జిల్లాలో చూస్తే 9 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశంగా అయితే ఈ సర్వే ప్రకారంగా తెలుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం జనసేనల కూటమి 6 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లుగా అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా అర్థమవుతోంది. అలాగే విశాఖపట్నంలో చూసుకుంటే మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే 15లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యేటట్లుగా కనిపిస్తోంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 13 స్థానాల్లో జెండా ఎగరవేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే 19 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను మాత్రమే అక్కడ దక్కించుకునేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లాల్లో జనసేన తాలూకు ప్రభావం కూడా చాలా ఎక్కువగా పెరిగింది ఈసారి. గతంతో పోలిస్తే ఈసారి వాళ్ళ ఓట్ షేర్ కూడా బాగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏదైతే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకి మాత్రమే పరిమితమయ్యేటట్లుగా కనిపిస్తోంది. అలాగే తెలుగుదేశం జనసేనలు మాత్రం వాళ్ళ కూటమి 17 స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశంగా కనిపిస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలు ఉంటే 15లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 14 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నట్లుగా కూడా ఈ సర్వే ప్రకారంగా ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి ఈ సర్వే ఆధారంగా మాత్రం అర్థమవుతోంది. అలాగే కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లాకు సంబంధించి 16 నియోజకవర్గాలు ఉంటే 16లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకి మాత్రమే పరిమితమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 14 నియోజకవర్గాల్లో ఈసారి అక్కడ విజయబావుట ఎగరవేయబోతున్నట్లుగా కూడా అర్థమవుతా ఉంది. ఇది ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి సర్వే ఆధారంగా చెప్తా ఉంది. అదే సమయంలో చూస్తే గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాలు ఉంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా తెలుస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 16 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి ఈ సర్వే ద్వారా మాత్రం వెల్లడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో పక్కన చూస్తే ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా, అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 10 స్థానాల్లో అక్కడ ఏదైతే విజయం కైవసం చేసుకోబోతున్నట్లుగా కూడా ఈ సర్వే ఆధారంగా అర్థమవుతా ఉంది. అలాగే నెల్లూరు జిల్లా చూస్తే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన వాటిలో అదొక జిల్లా. అక్కడ 10 నియోజకవర్గాలు ఉంటే 10లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 7 స్థానాలు దక్కించుకోబోతున్నట్లుగా కూడా ఈ సర్వే ఆధారంగా అయితే అర్థమవుతోంది. అలాగే చిత్తూరు జిల్లాలో చూస్తే 14 నియోజకవర్గాలు ఉంటే 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం
2 స్థానాలకే పరిమితం అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 12 నియోజకవర్గాలు అంటే 12 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా అర్థమవుతుంది. కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి కడప జిల్లా ఫలితాలు కూడా ఒకసారి చూస్తే అక్కడ పాత కడప జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 4 స్థానాలకే అక్కడ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి తెలుగుదేశం జనసేనల కూటమి 10 నియోజకవర్గాల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కడప జిల్లా అనేటప్పటికీ అది వైఎస్ కుటుంబానికి కంచుకోట అని, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరిని నిలబెడితే వాళ్లే గెలుస్తారు అంటూ కూడా ఏదైతే ఈ ఎన్నికల సమయాల్లో అనేక ప్రచారాలు కూడా చూస్తాను. కానీ ఈసారి ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వేను ఒక్కసారి చూస్తూ ఉంటే కేవలం 4 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతూ ఉంది. అనంతపురం జిల్లాలో చూస్తే 14 నియోజకవర్గాలు ఉంటే ఆ 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. తెలుగుదేశం జనసేనల కూటమి 10 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నట్లుగా కూడా అర్థమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి కూడా 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం సమంగా కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా చెరి సమంగా కూడా అక్కడ సీట్లు దక్కేటువంటి అవకాశం అంటే విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం పూర్తిగా అసలు ఏ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా అయితే మాత్రం ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా అర్థమవుతా ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా ఏ విధంగా ఆయన పనిచేశారు, ఆయన వ్యూహాలు ఏ విధంగా రచించారు, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వ్యూహాలు ఇచ్చారు, ఆయన్ని ఏ విధంగా అధికారంలోకి తెచ్చారు అన్నీ చూసాం. అలాంటి ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఈ విధమైనటువంటి ఫలితాలని చూస్తూ ఉంటే మాత్రం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది. మొత్తంగా చూస్తే ఏదైతే 175 స్థానాలకి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి మాత్రం ఏదైతే కేవలం 32 స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవ్వబోతున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా అయితే అర్థమవుతా ఉంది. అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి 143 స్థానాల్లో విజయం సాధించబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ఈ సర్వే ఆధారంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ రకమైనటువంటి సర్వేలు ఎందుకు ఇలాంటి ఫలితాలు ఎందుకు రాబోతా ఉన్నాయంటే, ఒకటి 5 ఏళ్లగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపక్వత లేని ప్రజా వ్యతిరేక పాలన, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఆ పార్టీలో ఇప్పుడు ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం కావచ్చు, అలాగే ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కూడా ఈ రకమైనటువంటి ఫలితాలకైతే ఒక అవకాశంగా కనిపిస్తూ ఉంది. అందులోనూ ప్రతిపక్షాలు కూడా ఏ విధంగా ప్రతిపక్షాలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఏ ఫలితాన్ని ఏ సర్వేని చూసినా కూడా ఈ రోజున ఇండియా టుడే కావచ్చు, సీ ఓటర్ కావచ్చు, తాజాగా వచ్చినటువంటి చాణక్య సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఫలితాలనే చూపించినాయి. ఒకవేళ ఫిగర్ కొంచెం అటు ఇటుగా అయ్యి ఉండొచ్చేమో, కానీ అన్ని ఫలితాల్లో కూడా అంటే అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చావు దెబ్బ తప్పదు అనేటువంటి నివేదికలే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం. వాస్తవానికి ఆ రకమైనటువంటి మ్యాండేట్ 2019లో వచ్చినటువంటి మ్యాండేటు ఇంకే పార్టీకైనా వచ్చుంటే వాళ్ళు ఇంకొక 3-4 తడవలు అధికారాన్ని కొనసాగించుకునే విధంగా పరిపాలన చేసి ఉండేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరా లేకపోతే ఆయన ఆలోచన విధానమో తెలియదు, కానీ ఈ రోజున రాజకీయాల్లో అధికారంలోకి ఎంత వేగంగా అయితే రాగలిగాడో జగన్మోహన్ రెడ్డి, అంతకు రెట్టింపు వేగంతో అయితే గనక ఈ రోజున అధికారానికి దూరం కాబోతా ఉన్నాడు. శాశ్వతంగా రాజకీయంగా కూడా ఇక సమాధి కాబోతున్నట్లుగా అయితే మాత్రం ఇలాంటి ఫలితాలను చూస్తూ ఉంటే మాత్రం అర్థమవుతా ఉంది. ఇప్పటికే నిజంగా వై నాట్ 175 అని చెప్తూ అనేక సర్వే రిపోర్ట్లు కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే నవభారత్ టైమ్స్ నౌ, అలాగే ఈటీజీ టైమ్స్ నౌ అంటూ కేవలం ఆ టైమ్స్ వాళ్ళతోటే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలతోటి సర్వే రిపోర్ట్లు అని చెప్పేసి అని కొన్ని విడుదల చేస్తూ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ స్థానాలు గెలుస్తున్నారు అని చెప్పేసి అని ఒక ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ ఒక్క టైమ్స్ నౌ సర్వే సంస్థ తప్పితే
ఇంకా ఏ సర్వే రిపోర్ట్ చూసినా కూడా ఈ రకమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి అది ఏ విధమైనటువంటి పెయిడ్ సర్వే అనేది కూడా అర్థమవుతోంది అనేటువంటి భావన అయితే గనక ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ ద్వారా గతంలో కూడా ఏదైతే ఎలాంటి సర్వేలు నిర్వహించారు, అలాగే ఆయన ఒక వ్యూహకర్తగా ఎలాంటి విధానాలని తీసుకెళ్లారు, అలాగే ఏ రాజకీయ పార్టీనైనా అధికారంలోకి తేవడానికి తాను ఎలాంటి వ్యూహాలు పన్నేవాడు, ఇవన్నీ కూడా గతంలో చూస్తున్నాం. అందులో భాగంగానే కదా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి నచ్చకో, లేదంటే వాస్తవాలు చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డి మారకపోవడం అనేటువంటి అంశమో తెలియదు, కానీ ప్రశాంత్ కిషోర్ అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో లేరు. ఆయన బయటకి వచ్చేసి తాజాగా ఈ ఒక సర్వేని నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మూడ్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంది అని తెలుసుకునేటువంటి అంశంలో భాగంగా ఈ సర్వేని అయితే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా చూస్తే మాత్రం ఫలితాలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. 175 స్థానాలకు గాను తెలుగుదేశం జనసేనల కూటమి 143 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయంగా పూర్తిగా సమాధి అయిపోయేందుకు దగ్గరగా కేవలం 32 స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతా ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వై నాట్ 175 అంటూ ఒక ధీమాని వ్యక్తం చేస్తున్నాడో అది కేవలం మేకబోతు గాంభీర్యంగానే కనిపిస్తూ ఉంది అనేటువంటిది ఈ సర్వే నివేదిక ద్వారా కూడా, అంటే ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా అర్థమవుతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.